హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనకు ఏపీ పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్లు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనకు చాలా త్వరగానే వచ్చేసాయి. కాబట్టి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు లైవ్లో చూపిస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి, ఓకేనా? సో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే మనకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. 10th క్లాస్ది హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. అలానే మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నప్పుడు 2024 అని టైప్ చేయండి, సరిపోతుంది. అంతే. కింద ఒక క్యాప్చా ఇస్తాడు, సరిపోతుంది. ఒకవేళ మీకు అక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మీరు రిజిస్టర్ అయ్యే రోజు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు, సెల్ నెంబర్. అది ఉన్నా కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చండి, ఓకేనా? సో ఒకసారి అలా ఏంటి మొత్తం కూడా చూద్దాం, ఓకేనా? రైట్, స్టార్ట్. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ కనబడుతున్నట్టు ఏపీ పాలిసెట్ 24 అని కొట్టండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఓకేనా? నేను వీడియో పుష్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్స్ అని కనపడుతుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి, ఓకేనా? ప్రింట్ హాల్ టికెట్స్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. డాష్ బోర్డ్ కనబడుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2024 అని రాయండి. ఇక్కడ మీ క్యాప్చా ఏం కనబడుతుంది, ఆ క్యాప్చా కొట్టి కింద మీకు వ్యూ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ హాల్ టికెట్ నెంబర్ మీరు క్లిక్ చేయాలి, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకే? సో ఇక్కడ క్లిక్ చేసినా కానీ మీరు ఇక్కడ సబ్మిట్ ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తారో, క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి. సో నేను చూపిస్తున్నాను, ఓకేనా? ఈ విధంగా మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పడుతుంది, ప్రింట్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన రిప్లై ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌన్లోడ్ అవ్వకపోయినా ఏంటైనా నాకు కామెంట్లో తెలియజేస్తే నేను ట్రై చేస్తాను డౌన్లోడ్ చేయడానికి, ఓకేనా? థ్యాంక్ యూ.